హాయ్ గైస్, కొత్త వీడియోలోకి వెల్కమ్. ఏందంటే చాలా మందికి డౌట్, ఏంది మీరే అసెట్ అని. మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అదే చూడండి. ఇంకా అలాగే చూపిస్తుంది. ఆల్రెడీ సబ్మిట్ చేశాను వీడియో ఇంటరాక్షన్, కానీ అయినా చూపిస్తుంది. చూడండి, యువర్ అప్లికేషన్ హెస్ ప్రోగ్రెస్ టు ఇంటర్వ్యూ స్టేజ్, ప్లీజ్ కంప్లీట్ అని. ఇంకా అవ్వట్లేదు. మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు, వరి అయితే అవ్వాల్సిన లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. సో నా అప్లైడ్ స్టేటస్లో అప్లైడ్ స్కాలర్షిప్స్లోకి వెళ్ళినా మళ్ళీ అది చూపిస్తుంది, సబ్మిట్ చేయండి వీడియో ఇంటరాక్షన్ యాప్ అని. సో మీరు కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, నాకు కూడా అలాగే చూపిస్తుంది. మీరే అసెట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, నా అప్లికేషన్ ఐడి, కంప్లీట్ యువర్ వీడియో ఇంటర్వ్యూ వీడియో ఇంటరాక్షన్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మీరు మీ వీడియో ఇంటరాక్షన్ యాప్ అది ఒక ప్లే స్టోర్లో ఉంటుంది, బై డిఫాల్ట్ స్టడీ వీడియో ఇంటరాక్షన్ యాప్ అని. డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే అందులో సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేశాక మీకు ఇంటరాక్షన్ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. అలా చూపిస్తే మీరు సేఫ్, అలా చూపించలేదంటే మీకు ప్రాబ్లం. అక్కడి నుంచి ఇక్కడికి అప్డేట్ అవ్వాలంటే టైం పడుతుంది, ఎందుకంటే బోల్డ్ మంది అయితే అప్లై చేస్తారు. సో వాళ్ళకి టైం పడుతుంది వెబ్సైట్లో అప్డేట్ చేయాలంటే. సో ఆ యాప్లో మీకు ఇంటరాక్షన్ సబ్మిటెడ్ అని చూపిస్తే తప్ప మీరు సేఫ్ అయితే కాదు. ఎలా చూపించిన ప్రాబ్లం అయితే కాదు. ఇదిగోండి, సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్, కంప్లీట్ యువర్ వీడియో ఇంటరాక్షన్. ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ప్రతిసారి ఎలా ఉంటుంది, దాన్ని జస్ట్ ఇగ్నోర్ అయితే చేయండి, స్కిప్ అని. సో కంగారు అయితే పడకండి, మీరే అసెట్. అలాగే ఫండ్స్ ఎప్పుడు పడతాయి అని అడుగుతారు. స్టూడెంట్ అకౌంట్కే పడుతుంది, కాలేజ్ అకౌంట్కి అయితే పడవు. యూజీ వాళ్ళకి 40,000, పీజీ వాళ్ళకి 50,000 అనమాట. టైం పడుతుంది. ఈ రిజల్ట్ రావడానికి ఒక 15 days అయినా పడవచ్చు, డబ్బులు పడడానికి ఒక 1 month అయినా పడవచ్చు. టైం అయితే పడుతుంది. అది కంప్లీట్గా స్కాలర్షిప్ ఇచ్చి కంపెనీ మీద అయితే ఉంటుంది. వాళ్ళు ఇద్దాం అనుకుంటే ఎప్పుడైనా ఇచ్చారు. సో వాళ్ళు టైం తీసుకుంటున్నారు కాబట్టి లేట్ అయితే అయ్యిద్ది. కావాలంటే మీరు బై డిఫాల్ట్ స్టడీ అంటే సపోర్ట్ కేర్ ఫోన్ చేసి వాళ్ళని అయితే అడగచ్చు, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్యూరీస్ ఉంటే. సో కంగారు అయితే పడకండి, టైం అయితే పడుతుంది. స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి, రిజల్ట్ తెలియడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్. సో అంతా మెల్లగా అయ్యిద్ది. బోల్డ్ మంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి బోల్డ్ టైం అయితే పడుతుంది అనమాట. సో మీరు హడావడిగా కంగారు అయితే పడకండి. అందరికీ మీరు ఏ సిచ్యువేషన్ ఫేస్ అవుతున్నారో ప్రతి ఒక్కరు అదే సిచ్యువేషన్ అయితే ఫేస్ అవుతున్నారు. ఎవరికి రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వలేదు. ఇంకోటి చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. ఏంటిది, మీరే సెట్ రిజల్ట్ వచ్చింది, 115 క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, యూజీకి పీజీకి 129 క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారని. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇయర్ అయితే ప్రింట్ చేయాలి. చూడండి, ఇక్కడ ప్రతిదీ లాస్ట్ ఇయర్ అనమాట, 2024. సో ఈ రిజల్ట్స్ అన్ని లాస్ట్ ఇయర్. సో అర్థం చేసుకోండి, ఈ టైంలో అప్లై చేసామంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయో మీరే ఇమాజిన్ చేసుకోండి. అంత లేట్గా అయితే అవుతుంది ప్రాసెస్. అలాగని చెప్పి మీరు అంటే ఫీల్ అయితే అవ్వకండి, అంటే మీరు డిమోటివేట్ అయితే అవ్వకండి. రావాలంటే వెయిట్ చేయాలి, మన ఫ్రీ వస్తున్నాయి కాబట్టి. సో మన వాళ్ళు డిమాండ్ చేయడానికి అయితే అవ్వదు. సో లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళ రిజల్ట్స్ ఇప్పుడైతే వచ్చినాయి. సో చూసుకోండి, యూజీ స్టూడెంట్స్కి 115 వచ్చినాయి. అంటే ఎంతమంది అప్లై చేస్తే అందులో 100 మందిని సెలెక్ట్ చేసాడు. పీజీ వాళ్ళకి 129. సో అప్లై చేయాలి, మన ఎలక్షన్ అంటే మనకి స్కాలర్షిప్ రావాలి, అమౌంట్ క్రెడిట్ అవ్వాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో డోంట్ ప్యానిక్. ఇవన్నీ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ అయితే చేయాలి. సో డోంట్ ప్యానిక్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.